హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడైన తొండమానుడి జీవితంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చేసాను. ఒకనాడు భక్తుడైన తొండమానుడు రహస్య మార్గం నుండి ఆనంద నిలయంలోనికి ప్రవేశించాడు. శ్రీ వెంకటేశ్వరుని కాపాడమని శరణు వేడినాడు. అసలు ఏమి జరిగిందని శ్రీనివాసుడు అడిగాడు. 2 ఏళ్ల కిందట విప్రుడు కోర్మనాథుడు తన భార్య పిల్లలని తనకు అప్పగించాడని, కానీ తన మతిమరుపుతో పొరపాటు జరిగినందువలన వాళ్ళు అంతా మరణించారని, ఇప్పుడు ఆ విప్రుడు తిరిగి వచ్చాడని, అతని భార్యా పిల్లలు శ్రీనివాసుని దర్శనానికి వెళ్లారని అసత్యం చెప్పాను అంటూ తన దీనగాథను శ్రీనివాసునికి తొండమానుడు చెప్పాడు. తొండమాను, నీవు క్షమించరాని మహాపాతకాన్ని, బ్రహ్మహత్యా పాతకాన్ని మూటకట్టుకున్నావు. నన్ను నమ్ముకున్న భక్తులను కాపాడుట నా ధర్మం, శరణాగత రక్షణ నా కర్తవ్యం. నా మీద నీకున్న అపారమైన భక్తిని, గతంలో నీవు నాకు చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని నిన్ను నేను తప్పకుండా కాపాడుతాను. మహాపాపం చేసి నిన్ను కాపాడుట వలన నాకు అపకీర్తి వస్తున్నది. అయినా సరే చనిపోయిన బ్రాహ్మణుడి భార్య పిల్లలను ఇప్పుడే బ్రతికిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపకృత్యాలు చెయ్యకు అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు తల వంచుకుని వినయంగా దండం పెడుతూ నిలబడ్డాడు. తొండమాను, వెంటనే నీ కుమారుని పంపి చనిపోయిన ఆ 3 అస్థికల్ని తెప్పించు అని శ్రీనివాసుడు ఆదేశించాడు. తొండమానుడు తన కుమారుడిని పంపాడు. అతను ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్థికల్ని మూట కట్టి తెచ్చాడు. శ్రీనివాసుడు ఆ మూటని తీసుకొని ఆనంద నిలయంలోనికి సమీపంలోని ఈశాన్య మూలంలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు. అక్కడ నుండి పక్కనే ఉన్న దేవఖాతానికి చేరుకొని దాని ఒడ్డున ఒక బండ మీద వస్త్రములో కట్టిన మూటను ఉంచాడు. తర్వాత నీళ్లలోకి దిగాడు. కంఠం లోతు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకున్నాడు. శ్రీనివాసుడు ఒడ్డుకు వచ్చి దేవఖాతంలోని నీళ్లని అస్థికల మూట విప్పి వాటి మీద చల్లాడు. వెనువెంటనే ఆ అస్థికలకు ప్రాణం వచ్చింది. బ్రాహ్మణుడి భార్య, కుమారుడు, కుమార్తె శ్రీనివాసునికి నమస్కరించారు. ఒడ్డున నిలబడిన తొండమానుడు ఈ దృశ్యాన్ని చూసి ఆనందపరవశుడయ్యాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. ఆనాటి నుండి ఆ తీర్థానికి అస్థి తీర్థం అని పేరు వచ్చింది. తొండమాను, ఈ తీర్థంలోని జలాలలో స్నానం చేసిన వారికి పాపాలు పోగొట్టబడతాయి. ఇవి పుణ్యజలాలు, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు శ్రీనివాసుడు. రక్ష రక్ష రక్షమాం శ్రీనివాస అంటూ భక్తితో నమస్కరిస్తాడు తొండమానుడు. తొండమాను, నీ సోదరుడైన ఆకాశరాజు నాకు మామగారు, ఆత్మీయుడైన భక్తుడు, అత్యంత ఆప్తుడు. అలాగే నా పరమ భక్తుడివి నువ్వు. ఎన్నో సేవలు చేశావు. వాటికి 100 రెట్లు ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించెదను. నువ్వు చేసిన మహాపాపాన్ని నేనే స్వీకరించాను. మరణించిన బ్రాహ్మణుని కుటుంబం బ్రతకాలంటే మరొక 3 వ్యక్తులు మరణించాలి, లేదా ఆ పాపాన్ని ఎవరైనా స్వీకరించాలి. అందుకే పాపాన్ని నేను స్వీకరించాను. ఈ విషయాన్ని గ్రహించు అన్నాడు శ్రీనివాసుడు. తొండమాను, నీకు ఒక రహస్యం చెబుతాను అన్నాడు శ్రీనివాసుడు. చెప్పండి స్వామి అన్నాడు తొండమానుడు. నేను ఇలా ప్రత్యక్షముగా కనిపిస్తూ ఉండటం వల్ల నేను కాపాడతాననే ధైర్యముతోనే భక్తులు పాపాలు చేస్తారు. ఈనాటి నుండి నేను ప్రత్యక్షముగా మానవ రూపంలో కనిపించను అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు బిగ్గరగా రోదించసాగాడు. ఈ క్షణం నుంచి నేను మౌనముగా ఉంటాను. పరమ భక్తులతో తప్ప ఎవరితోనూ మాట్లాడను అంటారు. స్వామి, మీ మౌనాన్ని నేను భరించలేను. నన్ను కరుణించండి కమలాకాంత అని ఏడవసాగాడు. ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు అని ఆదేశించాడు. భక్తులందరూ నన్ను వెంకటేశ్వర స్వామి పాపాలు పోగొట్టేవాడు అని కీర్తిస్తారు అంటూ సాలగ్రామ శిలగా ఆర్చామూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు శ్రీనివాసుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఏడుస్తూ పాదపీఠానికి తల మోదుకుంటున్నాడు తొండమాన్ చక్రవర్తి. పీఠం అంతా రక్తంతో తడిసిపోతుంది. స్వామి మానవ రూపంలో ప్రత్యక్షమై నుదురి మీద చెయ్యి వేసి ప్రేమగా తడుముతారు. క్షణంలో గాయం మాయమవుతుంది. స్వామి అంటాడు ఏడుస్తూ. నీవు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను. నీ భక్తి అపారమైనది అని స్వామి తొండమానుడిని అనుగ్రహిస్తారు. ధన్యుణ్ణి స్వామి అని రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు తొండమానుడు. ఆనాటి నుండి వక్షస్థల వ్యూహ లక్ష్మిలతో శ్రీనివాసుడు కలౌ వెంకట నాయక అనే ప్రసిద్ధితో ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా, కోరిన వరాలు అనుగ్రహించే తండ్రిగా, సార్థక నామధేయంతో అద్భుతమైన సాలగ్రామ శిలా విగ్రహమూర్తిగా ఆవిర్భవించి దర్శనమిస్తున్నారు. అదే భూలోక వైకుంఠముగా బాసిల్లుతున్న తిరుమల కొండ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.